బీజేపీ బిల్లా రంగాలు కొత్త డ్రామాకు తెరలేపారని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు పనికిరాని మంత్రులని అన్నారు. మీ వల్ల రాష్ట్రానికి రూపాయి ఉపయోగం లేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే ఈ నాటకం ఆడుతున్నారని అద్దంకి దయాకర్ ఆరోపించారు. బీజేపీ బిల్లా రంగాలు కొత్త డ్రామాకు తెరలేపిండ్రు. ఒకవైపు కిషన్ రెడ్డి, మరొక వైపు బండి సంజయ్. రాహుల్ గాంధీ కులం అంటూ, లేదంటే రేవంత్ రెడ్డి అభివృద్ధి అంటూ ఈ రెండు అంశాలు తెర మీదకి తెచ్చి ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడు కూడా పొలిటికల్ డ్రామాలు వేయడం అనేది పరిపాటే. ఇవాళ వాళ్ళు రాజకీయాల కోసం మాత్రమే ఎప్పుడైనా సరే మాట్లాడతారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఏ రోజు మాట్లాడిన దాఖలాలు లేవు. వీళ్ళని ఢిల్లీలో డైరెక్టర్లు ఎవరు లేరు, తెలంగాణలో వస్తారు. ఇక పరమానంద శిష్యుల్లాగా ఓ కయ్య మొత్తుకుంటా ఉంటారు. ఒక్క రూపాయి మీ వల్ల ఏమైనా లాభం ఉన్నదిరా నాయన మీకు ఈ రాష్ట్రానికి. కానీ 3 ఎమ్మెల్సీలు మేమే గెలుస్తామని చెప్పడానికి డాకా బజాయించే ఒక ఎత్తుగడ పెట్టుకున్నారు. ఇలా రాహుల్ గాంధీ కులం ఏందో తెలియని పరిస్థితిలో మీరున్నారంటే మీ రాజకీయ దివాలా కోరుతనానికి ఇదొక్కటే ఉదాహరణ. రెండవది, రేవంత్ రెడ్డి అసలు అభివృద్ధి చేస్తలేడు, మాటలు చెప్తున్నాడనే రెండో మాట. కిషన్ రెడ్డి కేసీఆర్ను మైమరిపించేలా మాట్లాడుతున్న తీరు మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఎన్నికల వేషగాళ్ళు వీళ్ళిద్దరు. రాష్ట్రానికి 2 మంత్రులుండి ఏమాత్రం పనికిరాని మంత్రులుగా ఉన్నారు.